బ్రో చావా లుక్స్ చావా ఎలా అనిపించింది బ్రో? అన్న చెప్తున్నా అసలు ఒక శాంబ మహారాజ్ యొక్క నిజమైన స్టోరీ ఇది పాన్ ఇండియా మూవీ అన్న. నిజం చెప్తున్నా ఇది కానీ కరెక్ట్గా ప్రమోషన్ చేసి ఉంటే నిజంగా ఇది కానీ తెలుగులో రిలీజ్ చేసి ఉంటే స్టార్టింగ్లో డబ్బు కాకుండా నిజంగా ఈ పుష్పం దాట సినిమా ఎందుకంటే ఒక నిజమైన స్టోరీ. చిత్రవర్తి శివాజీ అంటే మనకు తెలియని ఎమోషన్ మనకు ఒక హిందూ సామ్రాజ్యాన్ని కాపాడడం గొప్ప మహారాజు కాబట్టి ఆయన యొక్క కుమారుని స్టోరీ అంటే చాలా గొప్ప. నిజంగా నేను కొన్ని రీల్స్ చూసాను ఇన్స్టాగ్రామ్లో. సినిమా హిందీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఏడ్చుకుంటూ బయటకు వచ్చి మారుతుంటే ఇట్లాంటి సినిమా తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేరు అనుకున్నా. కానీ గీతా ఆర్ట్స్ ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎటువంటి మంచి స్టోరీ తెలుగులో ఇండియా కాదు సినిమా మంచి ఉంటే మాత్రం వాళ్ళు డబ్బు చేస్తారన్న ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తారన్నమాట. సో నిజంగా వాళ్ళు చూసే కాంతార సినిమా కానీ సో చాలా పెద్ద పెద్ద సినిమా కూడా ప్రజెంటేషన్ చేస్తారు తెలుగులోకి. సో నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. 100% చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఊచకోతనం. తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది హిందీలో రిలీజ్ అయితేనే మనం సబ్స్టిట్యూట్ అర్థం చేసుకొని సినిమా చూసినాము. అట్లాంటి ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి రికార్డులకు పెట్టిందే పేరు. తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమాని చాలా బాగా ఇష్టపడతారు అన్న. ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు సినిమాని ఎవరు ఇష్టపడరు అంతా ఇష్టపడతారు కాబట్టి నాకు నమ్మకం ఉంది ఈ చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఊచకోత ఉండబోతుంది. విక్కీ కౌశల్ సినిమా ప్రాణం పెట్టని చెప్పాడు. మనకు రష్మిక మందన తను ఏ సినిమాలో ఉన్నా కూడా ఏ పాన్ ఇండియా సినిమాలో ఉన్నా హిట్ అయిపోతుంది. లైక్ ఎనిమల్ కానీ పుష్ప కానీ ఏదైనా సరే ఏ సినిమాలో యాక్ట్ చేసినంత మాత్రం హిట్ అయిపోతుంది. సో అట్లాంటి రష్మిక మందన కూడా మన శాంబ మహారాజు యొక్క వైఫ్ చేసిన కాబట్టి 100% అన్న బీజిఎం కానీ ఆ లాస్ట్ కొన్ని క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయి చూడు అవి నిజంగా ఊహించుకుంటే అసలు ఈ రకంగా చరిత్ర ఇంత గొప్పదా అని తెలుసుకున్నా కాబట్టి నాకు 100% నేను ఈ మార్చ్ 7 వరకు వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా మాత్రం తెలుగు ప్రజలు బాగా నచ్చబోతుంది. కానీ నాకు లోటు అనిపించిన విషయం ఏంటంటే ఈ సినిమా డబ్బు ఎన్టీఆర్ చెప్పుంటే మాత్రం రికార్డు రప్ప అయిపోయేది. ఎటకలకైతే వేరే వాళ్ళు ఎవరు చెప్పారు. సో వాళ్ళ వాయిస్ చాలా బాగుంది కానీ ఎన్టీఆర్ అన్న చెప్పుంటే చాలా బాగుండేది. చూద్దాం ఏం జరగబోతుంది. మా సినిమా వరకు నేను డిగ్గలు పెట్టిస్తున్నా. విక్కీ కౌశల్ ఐ విష్ ఆల్ బెస్ట్. ఇట్లాంటి సినిమాలు మా తెలుగు వాళ్ళతో కూడా తీయబ్బా కొద్దిగా ఎప్పుడు షకన్నా మా తెలుగు వాళ్ళతో ఎన్టీఆర్ అన్న ఫ్రీ ఉన్నాడు, ప్రభాస్ అన్న ఫ్రీ ఉన్నాడు, రామ్ చరణ్ అన్న ఫ్రీ ఉన్నాడు. ఒక్కసారి వచ్చి మామూలుగా ఒక ఛత్రపతి మహారాజు బయోగ్రఫీ స్టోరీని రామ్ చరణ్తో తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.